కుమ్రంభీం జిల్లా పెంచుకల్పేట్ రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతాల్లో 30 ఎకరాల విస్తీర్ణంలో శిలాజాలు ఉన్నట్లు గుర్తించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అడవి ప్రాంతంలో మొక్కలు నాటడానికి తవ్వకాలు చేపట్టగా ఈ రాతి శిలాజాలు బయటపడుతున్నాయి. బండలాంటి శిలాజాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి రాతి శిలలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భాగాలుగా విడిపోయింది. సో ఇది నాకు తెలిసి ఇది ఒకే చెప్పారు, నాకు కూడా అంత ఐడియా లేదు, వాళ్ళకి తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలోని కాగజ్ నగర్ అటవీ డివిజన్లోని పెంచుకల్పేట్ రేంజ్ కు ఓ ప్రత్యేకత ఉంది. సిద్ధేశ్వర గుహలు, ప్రాణహిత పెద్దవాగు సంగమం, జలపాతాలు, ఎత్తైన కొండలు, పొడవు ముక్కు రాబందులు, గడ్డి మైదానాలు, పెద్ద పులులు, 250 రకాల పక్షి జాతులు, అరుదైన వృక్ష శిలాజాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. అయితే 5000 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవని, ఆ అడవుల్లో ఉన్న వృక్షాలుగా మారాయంటున్నారు స్థానికులు. కొండపల్లి గ్రామం నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో రాకాసి శిలలు అనే ఒక వాటి బండల రూపకంగా ఉన్నాయి. అవి క్రితం 5000 సంవత్సరాల క్రితం అవి చెట్లాట. అవి మాకు తెలియదు. ఒక 10 సంవత్సరాల క్రితం అప్పలకొండయ్య అనే ఒక రేంజ్ ఆఫీసర్ వచ్చి ఇవి మా ఊరందరినీ కొందరు పెద్ద మనుషులను తీసుకొని పోయి చూసి ఇవి పూర్వం 5 సంవత్సరాల క్రితము వృక్షాలు ఇప్పుడు శిలలుగా మారిపోయినాయి, ఇవి అరుదైనవి అని ఆయన చెప్పడం జరిగింది. ఇది కుమ్రంభీం డిస్టిక్లో ఎక్కడ కూడా లేవు, మా కొండపల్లి అటవీ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అవి మా పూర్వ క్రితం కూడా మా పెద్ద మనుషులు చూసేది, కాకపోతే అవి మాకు ఏంటి అన్నది తెలియదు. అప్పటికి పర్యాటక కేంద్రంగా గుర్తించి మాకు ఇక్కడ ఒక యువకులకు కొంచెం ఉపాధి కలిగినట్లు అవుతుంది, కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2013లో పెంచుకల్పేట్ రేంజ్లోని కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో వృక్ష శిలాజాలను అధికారులు గుర్తించారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల వృక్ష శిలాజాలు ఉన్నట్లు గుర్తించారు. పలుమార్లు సర్వే చేసి కొన్ని శిలాజాలు 9 నుంచి 25 అడుగుల పొడవు, మరికొన్ని 50 అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు. 2015లో తెలంగాణ చరిత్రకారుల బృందం సైతం ఈ ప్రాంతాన్ని సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అప్పటి కలెక్టర్ చంపాలాల్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఫాసిల్ పార్గా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంతో చారిత్రక సంపదను ప్రపంచానికి చాటేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ యొక్క విలేజ్ లోపల ఈ వృక్ష శిలాజాలని 5000 సంవత్సరాల క్రితం వృక్ష శిలాజాలని గుర్తించడం జరిగింది. దీన్ని 10 సంవత్సరాల క్రితము బెజ్జూర్ మండల్లో మాకు ఉమ్మడి మండలం ఉన్నప్పుడు విభజన కాకముందు అప్పయ్య రేంజర్ సార్ వచ్చి ఇక్కడ దీన్ని గుర్తించి, అదేవిధంగా చంపాలాల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ యొక్క వృక్ష శిలాజాలు అని గుర్తించడం జరిగింది. ఇది వృక్ష శిలాజాలు అని చెప్పినప్పుడు ఈ వృక్ష శిలాజాలు ఎక్కడ లేవాట, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కొమరంభీం జిల్లా లోపలనే ఈ కొండపల్లి గ్రామం, ఈ అటవీ ప్రాంతంలోనే ఈ వృక్ష శిలాజాలు ఉండడం అనేది తెలియడం జరిగింది. వీటిని వాళ్ళు గుర్తించి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వీటి పైన చర్య తీసుకొని కొత్త ఈ రక్షణ కొరకై దీనికి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆ విధంగా వీటి కొరకు పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని అప్పుడు చంపాలాల్ గారు నేను అధ్యయనం చేసి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తానని ఆయన చెప్పడం జరిగింది. కొండపల్లి నుంచి కొన్ని వృక్ష శిలాజాలను మంచిర్యాలలోని గాంధారి వనానికి తరలించి సందర్శనకు ఉంచారు. ఇంతటి ప్రాచీనమైన ఈ శిలాజాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే కొండపల్లి ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని స్థానికులు సర్కారును కోరుతున్నారు.